శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని పూర్వపీఠికలో శ్రీ భీష్మ ఉవాచ. భీష్ముడు చెప్తున్నాడు, జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోదితః. అంటే ధర్మరాజు అడిగిన ప్రశ్నకి భీష్ముడు సమాధానం చెప్తున్నాడు. పురుషుడు అంటే మానవుడు సదా జాగరూకుడై లోకేశ్వరుడు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును 1000 నామాలతో శ్రద్ధతో స్తుతిస్తే సర్వ దుఃఖాలను అధిగమిస్తాడు. తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ. అంటే నాశరహిత పురుషుడైన విష్ణుదేవుణ్ణి నిత్యం భక్తితో పూజిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ, నమస్కరిస్తూ, యజ్ఞాలతో ఆయననే ఆరాధిస్తూ ఉండే పురుషుడు సర్వ దుఃఖాలను అధిగమిస్తాడు. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్. అంటే ఆద్యంతరహితుడు అంటే షడ్వికారాలు లేనివాడు, సకల లోకాలకు నాయకుడు, లోకాధ్యక్షుడు అయిన విష్ణుమూర్తిని అనునిత్యం స్తుతించు వారికి సర్వ దుఃఖాలు నశిస్తాయి అని భీష్ముడు ఇంకా చెప్తున్నాడు. స్వస్తి.